హుజురాబాద్ పాలిటిక్స్ ఉత్కంఠ రేపుతున్నాయి. ఆ నియోజకవర్గ బీజేపీ రెండుగా చీలిపోయినట్టే కనిపిస్తోంది. నిన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆ నియోజకవర్గంలో పర్యటించారు. ఇక నిన్న బండి సంజయ్ టూర్ లో భాగంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో కూడా ఎక్కడ ఈటెల ఫోటో మాత్రం కనిపించలేదు. ఇవాళ అక్కడ ఎంపీ ఈటెల రాజేంద్ర ప్రసాద్ సైతం పర్యటించబోతున్నారు. హుజురాబాద్ బీజేపీ రెండు గ్రూప్స్ గా విడిపోయింది. ఇప్పటికే కులం మతాలతో రాజకీయాలు నిలవవు అని ఎంపీ ఈటెల రాజేందర్ చెబుతున్నారు. ఇంటికొచ్చే వారి కులం మతం చూసి సహాయం చేయాలి అని అంటున్నారని అన్నారు. దానికి నిన్నటి హుజురాబాద్ మీటింగ్ లో బండి సంజయ్ పరోక్షంగా ఒక కౌంటర్ ను సైతం ఇచ్చారు. తాను ఖచ్చితంగా హిందుత్వ వాదనతోనే గడప గడప తిరుగుతానని బండి సంజయ్ తేల్చి చెప్పారు. దాంతో ఇద్దరి మధ్య కూడా ఉన్న ఒక కోల్డ్ వార్ బహిర్గతమైంది. తెలంగాణలో ఎప్పుడు కూడా ఈ డివిజన్ పాలిటిక్స్ తోటి అధికారం రాలేము, గుర్తుపెట్టుకో. అరే బాధ అనిపిస్తుంది. ఇక్కడ ఏం డిబేట్ జరుగుతుంది? ప్రజలకు నువ్వేం చేసినావో అంతకుముందున్న పార్టీ ప్రభుత్వం చెప్పుకోవాలి. ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేయబోతుందో చెప్పుకోవాలి. ఎన్నాళ్ళు జరుగుతుంది? కులం పునాది మీద మతం పునాది మీద రాజకీయాలు పర్మనెంట్ నడవవు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. నేను వేరే వాళ్ళని విమర్శిస్తలేను. మా మోడీ గారు స్వయంగా పోయినారు ఒక మసీద్కి, మా మోడీ గారు స్వయంగా పోయినరు ఒక చర్చ్కి. ఈజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఈజ్ ఫర్ హాల్, ఈజ్ ఎ లీడర్. అది చెప్పేవాళ్ళు వేరే ఉంటారు. పొలిటికల్ లీడర్ అంటే వాడికి ప్రజలందరూ ఒక దగ్గర నా ఇంటికి ఎవరైనా వస్తారనుకో, నేను ఆయన మతం చూడను, ఆయన కులం చూడను, ఆయన పార్టీ కూడా చూడను. ఆయన ఏం చూస్తా? నీ సమస్య ఏందని చూస్తాను నేను. బండి సంజయ్ నోటు నుంచి హిందుత్వం ఆగిపోయిన రోజు నా శ్వాస ఆగిపోతుందన్న. హిందుత్వం ఆగిపోయే రోజు అదే నా చివరి శ్వాసన రాసిపెట్టుకోండి. ఇలా భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం హిందుత్వం. వాళ్ళ పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ యొక్క ఆలోచన ఆకాంక్ష చిట్ట చివరి వ్యక్తి కూడా సంక్షేమ ఫలాలు అందాలని చెప్పి అంత్యోదయ సిద్ధాంతానికి అనుగుణంగా హిందుత్వమే మూల సిద్ధాంతంగా వాళ్ళ భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని 2-3 అధికారంలోకి వచ్చిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఎందుకు మాట్లాడేదంటే హిందుత్వం పహల్గాంలో అవయవాలు చూసి ఎన్కౌంటర్ చేసి చంపిరన్నా. ఎవరు చంపారు? ఎవరిని? ముల్దారం చూసి చంపిరన్నా. మంగళసూత్రం చూసి చంపారు. హిందుత్వం మాట్లాడవద్దా? హైదరాబాద్లో ముత్యాలమ్మ గుడిని గులగొట్టిరన్న. హిందుత్వం మాట్లాడవద్దా? హైదరాబాద్లో పెద్దమ్మ గుడిని గుల్చేసిరన్న. మాట్లాడవద్దా అన్న? నిజామాబాద్లో ప్రమోద్ అనేటువంటి కానిస్టేబుల్ రియాజ్ అంటోడు కాల్చి పొడిచి చంపిరన్న. హిందుత్వం మాట్లాడవద్దా అన్న? హైదరాబాద్లో గోరక్షకుడు సోను సింగ్ మీద ఇలా ఇబ్రాహిం అంటాడు కాల్పులు జరిపిండన్న గోరక్షకుల మీద. మాట్లాడవద్దా అన్న? ఇలా హైదరాబాద్ డీసీపీ చైతన్య మీద ఇవాళ అన్సారీ అనేటువంటి మూర్ఖుడు ఇవాళ కత్తితో దాడి జరిపి చంపే ప్రయత్నం చేసినట్టు మాట్లాడవద్దా? ఈ దేశంలో మత మార్పులు జరుగుతున్నాయి. హిందుత్వం మాట్లాడవద్దా? ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు లెక్కనే ఇవాళ హిందువులను బానిస. మొత్తానికి పొలిటికల్ గా ఒకళ్ళు మాట్లాడుతుంటే డివైడ్ అండ్ రూల్ పాలసీస్ కు సంబంధించి ఇంకొకరు మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈటెల అండ్ బండి సంజయ్ మధ్యలో ఇటు వాళ్ళ థాట్ ప్రాసెస్ లో వ్యత్యాసం కనిపిస్తోంది. సో బీజేపీ ఎవరికి స్టాండ్ తీసుకుంటుంది అనుకోవాలి? అప్డేట్స్ ఏంటి? సర్తాజ్, నిన్న హుజురాబాద్ కేంద్రంగా ఇటు కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు బీజేపీ లోపల ఉన్నటువంటి విభేదాలను మరొకసారి బట్టబయలు చేసుకోవాలని చెప్పుకోవచ్చు. ఇప్పుడు వీరిద్దరి యొక్క ఆధిపత్య పోరు, ఈటెల రాజేందర్ తర్వాత బండి సంజయ్ యొక్క ఇద్దరి మధ్య ఆధిపత్య పోరుతో హుజురాబాద్ లోని బీజేపీ కార్యకర్తలు నలిగిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇద్దరు రెండు గ్రూపులుగా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఒకనొక సందర్భం లోపల ఇద్దరు ప్రత్యక్షంగా పరోక్షంగా ఆరోపణలు చేసుకోవడం అయితే ఇప్పుడు బీజేపీ అధిష్టానానికి తలనొప్పిగా మారిందని చెప్పుకోవచ్చు. ఇటీవల ఈటెల రాజేందర్ ఒక సందర్భం లోపల మాట్లాడుతూ కులం పునాదుల మీద మతం పునాదుల మీద ఎక్కువ రోజు రాజకీయాలు నిలబడవు అని చెప్పి ఇటు పరోక్షంగా బండి సంజయ్ని ఉద్దేశించి మాట్లాడింది. ఎందుకంటే ఇటీవల ఏదైతే హైదరాబాద్ లోపల జరిగినటువంటి ఉప ఎన్నికల సందర్భంలో కేవలం హిందుత్వ ఓట్ల
ఆ, రాబట్టుకోవడానికి అక్కడ బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యం లోపలనే ఈటెల రాజేందర్ ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా అయితే తెలిసింది. అయితే నిన్న హుజరాబాద్ కేంద్రంగా ఇటు కార్యకర్తల సమావేశం లోపల బండి సంజయ్ కూడా పరోక్షంగా ఈటెల రాజేందర్ చేసినటువంటి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. బరాబర్ తను హిందుత్వ రాజకీయాలే చేస్తానని చెప్పి హిందుత్వ నినాదం తన నోటి నుంచి ఆగిపోయిన రోజు తను మరణించినట్టే, అంటే బరాబర్గా తను హిందువుల కోసమే పోట్లాడతాను, హిందువుల రాజకీయాలు చేస్తాను అని చెప్పి ఇటు నిన్న కార్యకర్తల మీటింగ్ లోపల కూడా బండి సంజయ్ వ్యాఖ్యానించడం కూడా జరిగింది. అంటే ఇద్దరు Right. బీజేపీ పార్టీ లోపల ఎంపీగా ఉన్నారు, వాళ్ళు కేంద్ర మంత్రిగా ఉన్నారు. వీరిద్దరి మధ్యలో మాటల వ్యత్యాసము అనేటువంటిది అయితే ఇప్పుడు పొలిటికల్ గా హీట్ పెరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి నిన్న బండి సంజయ్ పర్యటించిన తర్వాత ఈ రోజు ఈటెల రాజేందర్ కూడా హుజరాబాద్ లోపల పర్యటించున్నటువంటి నేపథ్యం లోపల ఇటు నిన్న చేసినటువంటి బండి సంజయ్ వ్యాఖ్యలకు ఈటెల రాజేందర్ కౌంటర్ ఇస్తారా అనేటువంటిది అయితే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. సర్తాజ్. థ్యాంక్ యూ శ్రీనివాస్.